యోగ సాధనలు జ్ఞాన సాధనలు సూక్ష్మంగా విచారిద్దాం. యోగ సాధనలు అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే సుషుమ్నాలో ప్రాణశక్తిని సహస్రారము చేర్చడం. జ్ఞాన సాధనలు, జ్ఞానములో సాధన లేదు, మహావాక్య విచారణే, కేవలము శ్రవణ మాత్రము చేతనే ముక్తిని పొందడం. కాకుంటే అలా చెప్పారు కాబట్టి యోగ సాధనలు, జ్ఞాన సాధనలు. జ్ఞాన సాధనలు అంటే ఆత్మ విచారణ కూడా ఒక సాధనే కదా అనుకుంటారు కాబట్టి అలా చెప్పారు. సాధన లేదు, విచారణే సిద్ధి. కాబట్టి ఇది ఎవరికి తెలుస్తుంది? ఉత్తమ సంస్కారములు కలిగినటువంటి వారికి, జన్మాంతర పుణ్య సంస్కారములు ఉన్నటువంటి వారికి, ఏకాగ్రత కలిగినటువంటి వారికి, సాధన సంపత్తి ఉన్నటువంటి వారికి సత్యం బోధపడుతుంది. సద్గురువు, సత్శిష్యులు. కాబట్టి యోగ సాధనలన్నీ కూడా చేసేటువంటి మార్గం ఎలా ఉంటుంది అంటే ఆహార నియమం ఉండాలి, సమయపాలన ఉండాలి, ప్రాణశక్తిని సుషుమ్నాలో అంటే ప్రతి కేంద్రము మీదుగా పైకి తీసుకువెళ్ళి జీవ బ్రహ్మైక్య స్థితిని పొందాలి అని చెప్తారు యోగులు. ఒకవైపు యోగ సాధనలు సనాతన కాలం నుండి మన ఋష్యాదులు కొంతమంది ఆచరించారు, హఠయోగులు. కొంతమంది జ్ఞానయోగులు కేవలము జ్ఞాన విచారణ, ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఆత్మానాత్మ విచారణే ఉంటుంది. ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి అంశం. యోగ సాధనల్లో మాత్రము మరి యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగ యోగాన్ని సాధించవలసి ఉంటుంది. ఇది శ్రమతో కూడుకున్నటువంటి పని. మరి ఏదైనా సాధనలో పట్టు తప్పితే అనారోగ్యం వచ్చేస్తుంది. సాధనలు సక్రమంగా ఉండి సిద్ధి పొందినటువంటి ఆ యోగ సిద్ధి పొందిన గురువుల ద్వారా అయితే సులభంగా మనం పొందవచ్చు. ఏ ఒక్కటి తప్పు కాదు. మన భారతదేశంలో అన్ని సాధనలను కూడా ఆచరించారు. అంతా పరమాత్మ స్వరూపమే అన్నప్పుడు మరి ఆ హఠయోగులు కూడా పరమాత్మనే కదా ఆరాధించారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా పరమాత్మ స్వరూపమే. కాబట్టి మనము బాగా గమనించాలి, ఆచరించాలి, అనుసరించాలి, తరించాలి. కాబట్టి సరైనటువంటి సాధన లేకుండా యోగశుద్ధి కలుగదు, జ్ఞానశుద్ధి సాధన సంపత్తి లేకుండా కలగదు. మరి భక్తి యోగం కూడా మరి భక్తి ప్రపత్తులు లేకుండా మనకు భగవద్భక్తి కూడా కుదరదు. కాబట్టి మన మహనీయులంతా కూడా అన్నిటినీ ఆచరించారు. భక్తి మార్గాన్ని, యోగ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని అన్నిటిని కూడా ఆచరించి చిట్ట చివరగా నదీనాం సాగరో గతి అన్నట్టుగా ఇక్కడ వర్షించే వర్షపు నీరంతా ఎలాగైతే సముద్రాన్ని చేరి నది రూపాన్ని కోల్పోతుందో, మరి మంత్రయోగం చేసినా, లయయోగం చేసినా, ధ్యానము, తపస్సు ఏమేమి చేసినప్పటికీ కూడా జీవాత్మ పరమాత్మల యొక్క సమతావస్థను గుర్తించాలి. జీవుడు సాక్షాత్తు పరమాత్మ అనేటువంటి అనుభవాన్ని గడించాలి. జ్ఞాన మార్గములో అయితే 4 మహావాక్యాలు చెప్పిన ప్రకారము ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మ అస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి స్వానుభవాన్ని పొందాలి. ఒక చోటేమో సాధన చేయడం అనేటువంటి పద్ధతి ఉంటుంది, మరో చోటేమో సాధన సంపత్తితో సద్గురువుల ద్వారా మహావాక్య విచారణ ఒకటే సరిపోతుంది. ఇది అధికారికి చెప్పబడినటువంటిది, ఇది మధ్యమాధికారికి చెప్పబడినటువంటిది యోగ సాధనలన్నీ. కాబట్టి రెండూ కూడా సనాతన కాలం నుండి మన భారతదేశంలో యోగ శాస్త్రాలు, వేదమే ప్రమాణం, కర్మయోగము, జ్ఞానయోగము. అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 3:18 కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము. కాబట్టి ఒక భగవద్గీతలోనే అన్ని యోగాలు కలిసి వస్తాయి. అలాగే జ్ఞానయోగంలోనే అన్ని యోగాలు కూడా మనకు మిళితమై ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైనా మీకు కావలసినటువంటి సాధన తీసుకొని ఈ జన్మలోనే ఆచరించి జన్మను చరితార్థం చేసుకోవాల్సినదిగా నేను మనవి చేసుకుంటున్నాను. హరి ఓం.